95 గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేవరకు ఏకగ్రీవంగా ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళే. మండవకట సర్పంచ్ ఇస్తామని అన్నారు. అయితే ఇదంతా అయిన తర్వాత 88 తర్వాత నేను చేస్తున్న పని వీటన్నిటిని చూసి డివిజన్ కమిటీ నుంచి డివిజన్ పార్టీ సెక్రటరీగా నువ్వు బాధ్యతలు తీసుకోవాలి అని మా పార్టీ జిల్లా సెక్రటరీ మల్లు వెంకట నరసింహారెడ్డి గారు వచ్చారు. వస్తే నేను ఏమన్నానంటే, పెద్ద మనుషులు సీతారామయ్య గారు, లక్ష్మణ గారు, కాంతారెడ్డి గారు వీళ్ళందరూ పెద్దోళ్ళు, బాధ్యత వాళ్ళకు పెట్టండి, నేను అదనంగా తిరుగుతాను, నా జీపు అవసరమైతే పార్టీ మొత్తానికి కూడా ఉపయోగిస్తా. జీప్ కూడా ఏంటంటే 80 ఏళ్ళు నేను సెక్యూరిటీ పర్పస్లనే ఎకరన్నర పొలం అమ్ముకొని జీప్ కొనుక్కొని దాంట్లో పూర్తి రక్షణతో తిరిగిన కాబట్టి బతికిన, లేకపోతే కష్టమైంది. 7 మందిని ఎక్కించుకొని తిరిగి 80 ఏళ్ళలో పోలీస్ స్టేషన్ ముందరనే 40 మంది జీప్ మీద దాడి కూడా చేశారు. అయినా మీ మీద కూడా టార్గెట్ ఉండే బలంగా పూర్తి స్థాయిలో దాన్ని ఎప్పటికప్పుడు మీరు అదంతా చూసి నేను ధైర్యంగా నిలబడే తీరు, నేను నిర్మాణం చేసే పద్ధతి ఇవన్నీ చూసి 92లో నువ్వు సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవాలంటే నేను ఈ మాట అన్నాక, కాదు ఒక కొత్తదనం రావాలి పార్టీలో, నువ్వు ఉండాల్సిందే అని అంటే సరే అని ఉన్నాక హుజూర్నగర్ నువ్వు అక్కడనే ఉండాలి, పొనుగోడు డివిజన్ పార్టీ సెక్రటరీ అంటే నేరేడుజర్ల మండలం, గరిడపల్లి మండలం, హుజూర్నగర్, మఠంపల్లి 4 మండలాలు. 4 మండలాల కింద అప్పుడు నేను హుజూర్నగర్ పూర్తిగా మారి అక్కడ నుండి పనిచేస్తున్నా. మొత్తం అసలు విపరీతమైన కదలిక తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అనేది. ఎంత కదలిక వచ్చింది అని అంటే 93 నవంబర్ 18వ తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో విజయసింహారెడ్డి గారు బాగా ఆ కేసు దౌర్జన్యాలు చేపించి ఇవన్నీ చేస్తున్నారు. 4 గ్రామాలలో అప్పుడు శిక్షలు పడి ఉన్నాయి. గుడిగుంట్లపాలెం, సరవారం, కొత్తగూడెం, యాతవాకిళ్ళ. ఈ 4 గ్రామాలలో పార్టీ కార్యకర్తల మీద శిక్షలు పడి ఉన్నాయి, జైల్లో ఉన్నారు. ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ విజయసింహారెడ్డి వ్యవహారం, పార్టీలో శిక్షలు పడి ఉన్న పరిస్థితి. అప్పుడు నన్ను డివిజన్ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని ఉర్రతలోకి ఇచ్చిన పార్టీని. 93 నవంబర్ 18వ తారీఖు నాడు కాంగ్రెస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, పోలీస్ నిర్బంధానికి వ్యతిరేకంగా బహిరంగ సభ పెడితే హుజూర్నగర్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చినాడు కూడా అంత పెద్ద సభ జరగలేదు. అంత పెద్ద సభ జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి విజయశివారెడ్డిని ఓడించిన పో అని అన్నారు అనమాట. ఎదురుగా వచ్చి ఆ ఊరేగింపు చూసి అగో అట్లా విపరీతమైన కథలకే తీసుకొచ్చారా. అయితే ఇప్పుడు ఆ సంఘటన నుంచి జగన్ గారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మ్యాండేట్ తీసుకొని పోటీ చేయడం, మీ సర్వశక్తులుడ్డి అంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి గెలుపు అంచుల దాకా వచ్చారు. ఆ ఓటమి అనేది మీ రాజకీయ ఎదుగుదలకు ఏమన్నా అవరోధం అని ఎప్పుడన్నా భావించారా ఇప్పటి వరకు? అవరోధం ఏమన్నాయి కానీ బూర్జువా పార్టీల్లో ఇమడలేం అనేది అర్థమైంది. అదైతే అర్థమైంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలు తిరుగుతుంటే ఆ నాయకులు ఎక్కడైనా ఎర్రజెండా కానిస్తే, ఇగో జగన్ మీ జెండా, టీవీలలో ఎవరన్నా సిపిఎం నాయకులు కానిస్తే అదో మీ నాయకుడు వస్తుడు అని మమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళుగానే చూసారు తప్ప తెలుగుదేశం లాగా చూడలేకపోయారు. అయితే మీరు తర్వాత కాలక్రమేణా సరే మనకు 2014లో మనం స్టేట్ సపరేట్ కావడం ఇవన్నీ అయిన తర్వాత మీరు అంటే రాజకీయాలకు కొంత అంటిముట్టనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది కావాలనే? అయితే ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళే వాళ్ళు ఏనాడు చేయని సీట్లు కూడా ఇచ్చినాం, పదవులు కూడా ఇచ్చినాం. ఇచ్చినా కూడా 2008లో కిరాయి హంతకులకు 10 లక్షలకు ఎక్కడైనా చంపండి అని చెప్పి కాంట్రాక్ట్కి ఇచ్చారు. అది ఇక్కడ కుషాయిగూడ, హైదరాబాద్ కుషాయిగూడల ఆ హంతకులు పట్టుబడి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా పొనుగోడులో సుందర జగన్ని పలానోళ్ళు 10 లక్షలకు చంపమని మాకు కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంగా గడ్డిపల్లి బ్యాంకు దగ్గర ఒకసారి, గోపాలపురం ఆంజనేయ గుడి కాడ ఒకసారి, మిర్యాలగూడెం కృష్ణా సిల్క్ సెంటర్ దగ్గర ఒకసారి, తర్వాత 2008లో కొడుకు పెళ్లి అవుతున్నప్పుడు ఆ మిల్లుకి ఎదురుగా ఒకసారి ఇట్లా ప్లాన్ చేసినాం కానీ మేము విజయవంతంగా చంపలేకపోయినాం అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాతనే నేను ఇంకా ఆలోచించిన, మనం రాజీ పడ్డ ఈ రాజీ
అనేక గ్రామాలలో పడ్డ రాజీలన్నీ విచ్ఛిన్నమైనవి. కానీ పొనుగోడులో నిలబెట్టినాం. దాన్ని నిలబెట్టడం కోసం అవతల వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడం కోసం వాళ్ళకు రాని పదవులు కూడా ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మారలేదు అని అంటే కంపల్సరిగా నేను భూమి మీద ఉన్నంత కాలం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో అంత తేలిగ్గా రక్షించబడటం అనేది అంత తేలిగ్గా లేదు. అందుకని నేను ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ సమీకరించి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, దానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని కూడా అందరినీ సమీకరించి నేను ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ఇప్పటికి కూడా నా మీద ఆలోచన వాళ్ళకు మారలేదు అని అంటే నేను ఇక కష్టం, నేను శత్రువులకు అయితే అట్లాంటి అవకాశం ఇయ్యను. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళకు చేతిలో పడి నేను హత్యగావించబడితే మాత్రం ఊరిని మాత్రం నాశనం చేయకండి. ఎందుకు అని అంటే నాన్న మామయ్య హత్యల తర్వాత నేను ఎంతో నిజాయితీగా ఊరిని ఒక శాంతి మార్గానికి తీసుకురావాలని అంటేనే 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అట్లాంటి నిజాయితీ పరులు లేరు, అట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా లేరు. అందుకని నన్ను గనక శత్రువులు చంపితే మా కుటుంబ సభ్యులు బారేసుకుంటారు, లేదంటే మీకు ఏదన్నా ఇష్టం ఉంటే వచ్చి చూడండి కానీ ఊరిని మాత్రం నాశనం చేయకండి అలాంటి సంకేతాలు ఇచ్చారు అని చెప్పిన మీటింగ్ అయిపోయింది. చీకటి పడ్డ తర్వాత ఇద్దరం, మా అరుణ నేను ఇద్దరం ఏ రకమైన సామాను కూడా చదువుకోకుండా ఇంటికి తాళం పెట్టి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వెళ్ళి వచ్చాం. అప్పుడు విజయ్ కుమార్ అని ఎస్పీ ఉండే బీహార్ అతను కూడా ఎంతో మంచిగా రాజీ చేసినారు. మండలంలో అన్ని గ్రామాలలో కూడా రాజీ పెట్టించారు కేసులు లేకుండా. వెల్దండలో ఎంఎల్ పార్టీకి సంబంధించిన సిపిఐ సిపిఎం వీళ్ళందరి మీద కేసులుండే, ఆ కేసులన్నింటినీ కూడా రాజీ పెట్టించి కొట్టేపించారు. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి పేరు వచ్చినాక ఆయన విజయ్ కుమార్ గారు ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత చిన్న చిల్లర కేసులు పెడుతున్నారు, నీ మీద ఆర్డీఓ కేసు కూడా పెట్టారు. ఇట్లాంటివన్నీ అవసరమా, నీకు ఇంకా అవసరమా? ఇంత పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఈ ఘర్షణ వాతావరణంలో ఉండటం మంచిదా, ఆలోచించండి. నువ్వు ఊకే అనేది అనమాట. ఇక అది కూడా అట్లా కూడా ఆలోచించి ఆ మాట చెప్పి, ఎందుకంటే ఆ ఆర్డీఓ కేసు అంటే ఏం ఉండదు, 6 నెలలు తిప్పుతారు. పొద్దుటి పూట 10:30కి ఆఫీస్ ఓపెన్ అయ్యాక ఆడ ఉండాలి, సాయంత్రం 6ంటికి వాయిదా వేసి పంపిస్తారు. అట్లా చేస్తే ఇక నిజమేలే అని నేను ఎన్నడూ ఆర్డీఓ కేసు కూడా హాజరు కాలేదు. అసలు ఆర్డీఓకే చెప్పాను, నేను రాను, ఒకళ్ళు వారంటీ ఇచ్చి జైలు వేస్తే జైలు ఉంటా కానీ వాయిదాకు మాత్రం రాను. వాయిదాకు వచ్చిపోతుంటే నా మీద దాడి జరిగితే మీరైతే పోలేదు. ఇక ఇట్లా వెళ్ళొచ్చిన తర్వాత ఇక పరిస్థితులు మారినాయి. అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరుదామో ఏమో, కానీ కేసీఆర్ గారు ఏమంటుండ్రంటే తెలంగాణ ఇవ్వు, నా పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అనేవరకే మనమైతే తెలంగాణకు అనుకూలంగా ఉందాం, అంతేగాని అభిప్రాయం చెప్పేటట్టుగా ఉందాం కానీ దాంట్లో చేరటం వల్ల మళ్ళీ పోయి కాంగ్రెస్ లో ఉండటం అనేది మన సిద్ధాంతాలకు పడేది కాదనేది నచ్చేది కాదు. అందుకని వద్దులే అని అట్లా. జగన్ గారు అనే వ్యక్తి సరే మొదటి నుంచి ముక్కుసూటిగా జనం కోసం ప్రజల పక్షాన ఉండే మనిషి. మరి మీరు ఇప్పటికీ టిల్ టుడే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న ఎన్నికలు కావచ్చు, వెనక ఉండి వ్యూహరచన చేసి బాగా శాసిస్తూ నడిపిస్తారంటారు, ఇది వాస్తవా? అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను బలపరిచిన వ్యక్తి గెలుస్తుండు గ్రామ పంచాయతీ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వ్యూహరచన చేస్తారు. చూడండి 81 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 7 సార్లు పోటీ చేసిన తప్ప గెలవలేదు. బలమైన వ్యూహరచన చేస్తారు, ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఇవన్నీ చేస్తానో లేదో. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం పొనుగోడు గ్రామంలో ఒక సరైన నాయకత్వం కాదు. ప్రజల ముందు ఒక విశ్వాసవంతమైన మాటలు చెప్పడం కానీ, చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటం కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ ప్రజల్ని నమ్మించే విధంగా కానీ, లేకపోతే ప్రజల విశ్వాసం చొరగొనే విధంగా కానీ లేని కారణంగానే ఇంతకాలం నుంచి ఓడిపోతున్నారు. లేకపోతే ఎప్పుడో ఒకసారన్నా గెలవాలి కదా. జగన్ గారు మీకు అభిమానులు చాలామంది ఉన్నారు, అంటే ఒక జిల్లా స్థాయిలో, అంటే మీరు జిల్లా నాయకత్వం ఒక ఎంతో ప్రతిష్టంగా అంటే బలోపేతం చేసి పార్టీని క్యాడర్ని నిలబెట్టుకొని కొన్ని దశాబ్దాలు మీరు ఏకతాటిపై నిలిపి మీ ప్రభావాన్ని చూపినటువంటి సంఘటనలు ఉన్నాయి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించేటువంటి ఎంతోమంది గ్రామస్థాయిలో ఉన్నారు. ఇంకా
అలాంటి వాళ్ళు మా జగన్ గారు మళ్ళీ రాజకీయాలకు వస్తే చూడాలి అనుకునే వాళ్లకు మీరు ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా రాజకీయంగా ఉంటుందా? చివరగా. అట్లాంటి వాళ్ళు చాలా మంది అడిగారు. వాస్తవంగా నిజంగా ఉన్న అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానం చేయబట్టే నేను నిలబడగలిగిన భూమి మీద. మరీ ముఖ్యంగా మా గ్రామంలో అసలు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు మా ఇంట్లో క్యాంపు నా రక్షణ కోసం అదే 10 రోజులు 20 మంది 30 మంది వచ్చి ఇంటి దగ్గర మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు తయారయ్యారు, సైన్యం ఉన్నది, కాపలా పడుకునేది. పోలీస్ స్టేషన్ లో సెంట్రీ ఎట్లయితే ఉంటారో అట్లా సెంట్రీ ఉండి కాపాడేది. అట్లాంటి వాళ్ళని మర్చిపోలేను. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాలు కూడా ఏంటంటే ఏమడటం ధన రాజకీయాలు బాగా నేను ఏమడటం కష్టం. తర్వాత కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు రాజకీయాలు చేయాలి, ధన రాజకీయాలు బాగా. అట్లాంటి కోట్లు లేవు మరి. అవునవును, అదేలేండి. ఏదైనా నిజాయితీ పనిచేయడం తప్ప ఇంకోటి లేదు. ఏదున్నా నా అభిమానులు అయితే అట్లనే ఉన్నారు. చాలా మంది నాతో పాటు రాజకీయాలు వదులుకొని కూడా ఉంటున్నారు. అట్లనే నేను ఎట్లుంటున్నా అట్లనే ఉంటున్నారు. వాళ్ళందరికీ మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ జగన్ గారు. మీరు ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మీ అంతరంగాన్ని మా వ్యూవర్స్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.